సాతానికి నేను ప్రవేశించకూడదని నీరు కడుతున్నావే. నిజంగా మనం ఎంత రుణపడి ఉన్నామని. రాసిన పెన్ను ఒక్కసారి సంతకం పెట్టాడికి ఇచ్చి థ్యాంక్స్ చెబుతున్నాం. లిఫ్ట్ ఇస్తే బండి అడుగు చెబుతున్నాం థ్యాంక్స్. నిమిషాన్ని నీరు కట్టే దేవునికి ఎంత కృతజ్ఞత చెబుతున్నావు, ఎంత నువ్వు గణపరుస్తున్నావా ఆయన్ని. ఇది పెద్ద పని, వాక్యమేగా దేవుడేగా అనుకుంటున్నావు. కానీ ఒక రోజున కృతజ్ఞత కలిగిన వాళ్ళంతా అక్కడికి వస్తారు. కృతజ్ఞత ఎదగలేకపోయినా నువ్వు వస్తావు. దేవుని సన్నిధిలోకి వెళ్ళాక పుస్తకాలు తెరవబడతాయి, గ్రంథాలు విప్పబడతాయి. వాళ్ళు చేసిన కార్యాలంటే డబ్బు ఇచ్చారో, గుళ్ళు కట్టారో, గోపురాలు కట్టారే కాదు, వాళ్ళ జీవితంలో కృతజ్ఞత స్థుతి చెల్లిస్తూ నిమిషాలు నీరు కట్టేవా అని వందనాలు చెబుతుంటే, ఆ కృతజ్ఞత కలిగిన వాళ్ళ మొక్కలు వికాసిస్తుంటే, వారి మీద దేవుని కృప వాళ్ళ దీవెన కలుగుతుంటే, అప్పుడు నీకు అనిపిస్తుంది దరిద్రుణ్ణి, నేను కనీసం రోజుకు ఒక్కసారి కూడా నీ స్థుతి చెప్పలేకపోయాని. జాగ్రత్త, ఏదో ఆస్తులు వస్తాయి అంతస్తులు మారతాయనే కాదు, నిన్ను దేవుడు క్షణక్షణం గమనిస్తానే ఉన్నాడు, క్షణక్షణం నేను గుర్తుపడతానే ఉన్నాడు. ఈ క్షణమైనా కృతజ్ఞత చెబుతారా? ఈ క్షణమైనా కృతజ్ఞత చెబుతారా? ఈ క్షణమైనా కృతజ్ఞత గుడికి